హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్ లోని జీహెచ్ఎంసీకి చెందిన స్థలంలో కొందరు నివాసాలను కావాలనే తొలగిస్తున్నారని ఆరోపించారు. రంగనాథ్కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుందని మండిపడ్డారు. అంతకుముందు మాట్లాడిన ఏవి రంగనాథ్ అక్రమ నిర్మాణాలపై చట్టపరంగానే ముందుకు వెళుతున్నామన్నారు. తమకు ఎవరిపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. ఇట్స్ నాట్ దట్ ఏదో అక్కడ ఎవరికో నందగిరి హిల్స్ సొసైటీ వాళ్ళకి ఏదో వాళ్ళతో మేము కుమ్మక్కయ్యి వీళ్ళని మేమెందుకు వెళ్తాం తర్వాత ఈ నెవర్ టు ఆల్ దోస్ థింగ్స్. అట్లాంటివి జరగదు. మేమంటాం మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ మీది వేరు. వీ వాంట్ అవర్ ల్యాండ్ టు బి ప్రొటెక్టెడ్. పార్క్ ఈస్ దట్ ఈస్ అ గవర్నమెంట్ అసెట్. దట్స్ అ గవర్నమెంట్ పబ్లిక్ అసెట్ అనమాట. ఇట్స్ నాట్ ఎనీ నందగిరి హిల్స్ వాళ్ళకి సంబంధించింది కాదు, ఈ బస్తీ వాళ్ళకి కాదు. ఇట్స్ ఏ పబ్లిక్ అసెట్. పబ్లిక్ అసెట్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము చూస్తాం. ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకి మంచిది, మాకు మంచిది. అధికారులు ఏదో డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే. ఈవీడీ ఏమంటే నీకు జీపీఏ ఇయ్యలేదు, ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలేదు. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ముందుగా ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిరని వాళ్ళని అడగాలి ముందుగా. అవన్నీ ఏమి చేయలేదు. ఆల్రెడీ డిమాలిష్ ఉంటుంది, మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ అన్నీ జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు. సో చేస్తాం. సో వీల్ ఫాలో లీగల్గా చేస్తుంటాము. చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది ఎఫ్టీఎల్లో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి విధంగా చేస్తాం. సో దట్ ఆల్సో ఎంక్వైరీలో అది కూడా ఉంటుంది. వాళ్ళ మీద కూడా చేసి వీళ్ళ మేక్ విజిలెన్స్ ఎంక్వైరీ ఉంటుంది అండ్ వీళ్ళు సబ్మిట్ టు గవర్నమెంట్ ఆల్సో. గుడిసెలను ఏలు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అంతరాణాలు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తుంది. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తుంది. నష్టపోయే వాళ్ళు ఉంటారు, బస్తీ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎవరన్నా అక్కడ కొన్న వాళ్ళు ఉండొచ్చు. ఈ కామెంట్స్ అన్నింటికి కూడా నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఏంటంటే ఎవరి విన్నతి వాళ్ళు వదిలేస్తాను. బట్ నేను చేసే ఉద్యోగం అనేది క్లియర్గా అందరికీ అర్థమవుతుందనే నేను అనుకుంటాను. ఇంక్లూడింగ్ లక్ష్మీకాంత్ కూడా అర్థమవుతుంది అనుకుంటాను. సో వీఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద లేక్స్ అండ్ గవర్నమెంట్ పార్క్స్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఊరిని పైకి నటించి ఏదో నోటీసులు ఇచ్చి కాలయాపన చేసి డ్రామాలు చేసేదాన్ని చేయట్లేదు. వీఆర్ మీన్ బిజినెస్. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాం. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద.